కటింగ్లోనే నీట్ ఫినిషింగ్ అనేది దాగి ఉంటుందన్నమాట. స్టిచ్చింగ్లో ఏం లేదండి, కటింగ్లోనే ఉంటుందన్నమాట మహత్యం. కటింగ్ బాగా చేస్తేనే ఫిట్టింగ్ అనేది కూర్చుంటుంది. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ప్యాంట్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఓపెన్ సైడ్స్ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజర్ సైడ్స్ వచ్చేసి మన వైపు ఉండాలన్నమాట. ఇక్కడికి స్ట్రైట్గా ఒక మార్జిన్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే ఇవి హెచ్చు తగ్గులు అనేది వస్తూ ఉంటాయి కదండి. అవి అన్నీ క్లియర్ అవ్వడానికి ఇలా స్ట్రైట్గా ఒక మార్జిన్ అనేది వేసుకోవాలి. మనకు ఈజీ మెథడ్లో కావాలి అంటే కనుక నేను ఈ విధంగా ట్రై చేస్తున్నా, మీరు కూడా అలా ట్రై చేయండి. ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే కింద ఫోల్డింగ్ కోసం అనమాట. ఫోల్డింగ్ అనేది పెట్టుకున్న తర్వాత మన ప్యాంట్ ఎంత లూజ్ ఉందో అంతవరకు పెట్టుకొని మనము ఎక్స్ట్రా 2 ఇంచెస్ 1.5 ఇంచో అలా అనేది పెట్టుకోవాలన్నమాట. తర్వాత పై వైపున చూడండి, ఇలా నేను ఆ పిస్తక్ దగ్గర ఏ విధంగా చేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేయండి. టిక్ మార్కింగ్ మన మెజర్మెంట్స్ ప్రకారంగా వేసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా లూజ్గానే పెడుతున్నానండి. అది ఏ విధంగా అనేది మీరు చూడండి, ఈజీ మెథడ్ అనేది చెప్తున్నాను, అస్సలు మిస్ చేసుకోవద్దండి. వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూడండి, ఈజీ మెథడ్ అయితే చూపిస్తాను. స్ట్రైట్గా మనము దీనికి బెల్ట్ ఉండదండి, బెల్ట్ లేకుండా మనం ఈజీగా ఈ విధంగా ఉంటుందన్నమాట. దీని స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి లైవ్లో పెట్టాను, అది మీరు ఖచ్చితంగా వాచ్ చేయాలి. ఇది కావాలి అంటే దీని స్టిచ్చింగ్ వీడియో ఆ రోజు నేను చేశాను, కానీ దీని వీడియో పెడతానని చెప్పాను, అది కుదరలేదనమాట. అందుకే ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. పైవైపు చూడండి, ఇది రెడీమేడ్ ప్యాంట్ అనమాట. రెడీమేడ్ ప్యాంట్ లాగానే కావాలి అక్క నాకు అనేసి చెప్పారు కస్టమరు. సరే అనేసి నేను స్టేమ్ ఇలాగే పెట్టాను అనమాట. స్ట్రైట్గా చూడండి, నేను స్ట్రైట్గా మనం ఎంత మెజర్మెంట్ ఉందో అంతవరకే పెట్టి దానికంటే 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకున్నాను మొత్తం. అంటే పై వైకి 2 ఇంచెస్ పెట్టాను, సైడ్లో కూడా 2 ఇంచెస్ అనేది యాడ్ చేశాను అనమాట. మరి ఇక్కడ ఎలా తీసుకోవాలక్క అంటారేమో, ఇక్కడ చూడండి మన మార్జిన్ వరకు పెట్టి ఇది కూడా 2 ఇంచెస్ మార్జిన్ అనేది పెట్టుకోవాలి మనము. ఇక్కడికి ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, నేను వేస్తున్నాను చూడండి, ఇక్కడి నుంచి స్ట్రైట్గా మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా పెట్టి మనము ఆర్మ్ రౌండ్ ఎలా వేసుకుంటామో ఆ విధంగా పెట్టుకోవాలన్నమాట. దీన్ని కూడా ఏ విధంగా అనేది చూడండి, వీడియోని చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, రౌండ్ షేప్ అనేది ఇచ్చాను కదా, ఈ విధంగా పెట్టుకొని మనము స్టిచ్చింగ్ చేసిన తర్వాత నీట్గా మనము టిక్ మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకుంటూ రావాలి. కటింగ్లోనే ఉందండి మహత్యం అనేది, నీట్ ఫినిషింగ్ అనేది కటింగ్లోనే ఉంటుందన్నమాట, దాగి ఉంటుంది. అది మనం నీట్గా చేయకపోతే ఫిట్టింగ్ అనేది చెడిపోతుంది. అదే మనము కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసామనుకోండి, స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇక్కడ మనం ఎగస్ట్రా ఉంది అక్క మరి ఎందుకు అంటారేమో, అక్కడ మనం ఇలాస్టిక్ వేస్తాం కాబట్టి ఇలా కుచ్చులుగా వచ్చేస్తాయి. అది నేను స్టిచ్చింగ్ చేసే వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానండి, మీరు కావాలి అంటే ఆ వీడియో వాచ్ చేయండి. నేను దీని కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఈ వీడియో కింద లింక్ అని పెడతానమాట. రిలేటెడ్ వీడియోలో మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. ఈ వీడియో కనుక మీరు చూడండి, ఇది నీట్గా కటింగ్ అయితే అయిపోయిందండి, అంతే. ఇప్పుడు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో స్టిచ్చింగ్ కూడా అంతే ఫాస్ట్గా అయిపోతుంది. మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి లైవ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేయండి.